3వ వచనం నేను చదువుతాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా జనులు హితబోధను అనుసరింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలను అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పన కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ఇక్కడ పౌలు ఒక ప్రాబ్లంని ఆయన గ్రహించాడు. పౌలు ఆ ప్రాబ్లం గురించి పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే ఓ టైం వస్తుందంట, ఆ టైంలో జనులు హితబోధ అంటే కింద పుట్టినట్లు మనం చూస్తే ఏముంటుందంటే ఆరోగ్యకరమైన బోధ, అంటే వాక్యమునకు అనుకూలమైనటువంటి బోధ. ఇప్పుడు చూడండి, సత్యవాక్యం సరిగ్గా ఉపదేశించమని పౌలు చెప్తాడు తిమోతికి. ఉపదేశించమన్న చోట చూస్తే సత్యవాక్యం సరిగ్గా విభజించమని వస్తుంది. సత్యవాక్యం సరిగ్గా విభజించడం అంటే ఏంటంటే వాక్యమును కరెక్ట్ గా డివైడ్ చేయగలగటం, వాక్యము ఎలాగుందో వాక్యాన్ని కరెక్ట్ గా విభజించగలగటం. ఇప్పుడు చూడండి, చాలా మంది ఏంటంటే వాక్యాన్ని పై చదివేస్తాం మనం, కానీ పౌలు ఏం చెప్తాడంటే అందుకే చూడండి వాక్యంలో ప్రయాసపడమని చెప్తాడు. ఎందుకు ప్రయాసపడమని చెప్తాడంటే ఈ వాక్యం నాకు సింపుల్ గా అర్థం చేస్తున్నది కాదు. వాక్యం అర్థం అవ్వాలంటే దీని మీద టైం స్పెండ్ చేయాలి, వాక్యంలో అర్థాన్ని తెలుసుకోవాలి. అందుకని వాక్యాన్ని జస్ట్ వాళ్ళు చదివి చెప్పడం కాదు, దాని మీనింగ్ చెప్పడం కాదు, దాన్ని పరిశీలించాలంట, వాక్యం సరిగ్గా విభజించాలంట, కరెక్ట్ గా డివైడ్ చేయాలంట. అంటే జస్ట్ వాక్యం గురించి చదివేసి దాన్ని అలా ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు. వాక్యం అంటే కరెక్ట్ గా విభజించకపోతే కొంచెం ఇటు దట్టైనా అటు దిట్టైనా సరే వాక్యం సరిగ్గా మనం అర్థం చేసుకోలేం, సత్యాన్ని మనం గ్రహించలేం. అందుకనే సత్యవాక్యమును సరిగ్గా విభజించమని పౌలు చెప్తున్నాడు తిమోతికి. ఏమన్నా తిమోతికి ఏం చెప్తా అంటే నువ్వు వాక్యం బోధించినప్పుడు ఆ ఉపదేశం కరెక్ట్ గా ఉందని తెలుసుకోండి, నువ్వు వాక్యాన్ని సరిగ్గా విభజించాలి. సరిగ్గా విభజిస్తేనే నీకు తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, అందుకనే ఆ వాక్యమును విభజించి సత్యాన్ని గ్రహించడం చాలా చాలా ప్రాముఖ్యం అంటాను. యేసుక్రీస్తున్నా చూసారా, యేసుక్రీస్తు పరిచయం స్టార్ట్ చేయడం మునుపు ఆయన అపవాద చేసి శోధింపడ్డాడు. అపవాద చేసి శోధింపడినప్పుడు సాతాను యేసు దగ్గరకు వచ్చాడు, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకోవచ్చు కదా అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు తిన్నగా బైబిల్లోనికి వెళ్ళారు, లేఖనంలోనికి వెళ్ళారు. వీళ్ళు అన్నారు, మనుషుడు కేవలం రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నొచ్చు ప్రతి మాట వల్ల జీవింపాల్సి ఉన్నది అని వ్రాయబడి ఉన్నది అన్నారు. ఇప్పుడు అక్కడ సాతాను ఒక మాటను మాట్లాడినప్పుడు ఒక విషయాన్ని యేసు సిచ్యువేషన్ బట్టి ఒక విషయాన్ని గురించి మాట్లాడి శోధించే ప్రయత్నం చేసినప్పుడు ఆ శోధనని యేసు ఎలా కరెక్ట్ గా ఫేస్ చేసి ఎలా జయించారంటే వ్రాయబడి ఉన్నది అని బైబిల్లోనికి వెళ్ళారు. ఆయన బైబిల్లోనికి వెళ్ళి పలానా చోట ఇలా రాయబడి ఉంది కదా, మనుషుడికి ఏమో రొట్టె వలన బ్రతకడు, దేవుని నోట వచ్చే మాట వలన జీవిస్తాడు. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో యేసుక్రీస్తు ఈ సాతాను మాట్లాడలేదు. అది చాలా చాలా ప్రాముఖ్యం గమనించండి. యేసుక్రీస్తు మాట చెప్పిన తర్వాత సాతానునికి వేరేగా మాట్లాడలేదు. ఎందుకంటే తెలుసా, ఎందుకంటే యేసుక్రీస్తు కరెక్ట్ గా వాడు ఒక విషయంతో శోధిద్దామని ట్రై చేసినప్పుడు దాని ఎగ్జాక్ట్ కౌంటర్ యేసుక్రీస్తు కరెక్ట్ గా బైబిల్ మొత్తంలో అన్ని వచనాలు ఉండదు, కరెక్ట్ గా వచనం తీశారు. ఆ వచనం వాడు వేసిన క్వశ్చన్కి ఎగ్జాక్ట్ ఆన్సర్ అనమాట. అది అంటే వ్రాయబడినదని చెప్పేసరికి యేసుక్రీస్తు యాక్చువల్ చెప్తా అంటే నువ్వు చెప్పేది కరెక్ట్ కాదు అని చెప్పేసి వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు అది కరెక్ట్ గా సాతాను తెలియంది. ఎంతగా తెలియదంటే ఇక మరలా దాని గురించి సాతాను మాట్లాడలేదు, ఇంకా ఆ టాపిక్ గురించి మరలా సాతాను మాట్లాడలేదు. గమనించండి, వాక్యం ఎంత బలంగా చెప్తున్నాను నేను. మనం పారంపర్యం చాలా గొప్పగా చెప్పుకుంటూ డామినేట్ చేసుకుంటాం, కానీ అది కాదు, వాక్యం ఎంత గొప్పగా చెప్తున్నాను. వాక్యం దగ్గరకు వచ్చేసరికి ఈవెన్ స్వయంగా సాతాను సైతం నోరు మూసుకోవాల్సిందే. యేసుక్రీస్తు ఒక విషయం అని వ్రాయబడినది అని మాట్లాడేసరికి అదే విషయం గురించి సాతాను ఇంకా వేరే ఏ మాట మాట్లాడలేనంతగా వాక్యం ద్వారా యేసుక్రీస్తు సాతానికి నోరు మూయించారు. ఇంకా ఆ ఆహారం గురించి, రాళ్ళు రొట్టెలుగా చేసుకోవడం గురించి, యేసుక్రీస్తు అద్భుతాలు చేసుకునే శక్తి గురించి ఇంకా సాతాను మాట్లాడలేదు. అది మరొక శోధన. ఎగ్జాక్ట్ అందులో కూడా యేసుక్రీస్తు ఎగ్జాక్ట్ ఇదే వాడారు, అని వ్రాయబడినది. నీ దేవుని శోధించకూడదు, వ్రాయబడినది. మళ్ళీ దాని మీద సాతాను మాట్లాడలేదు. మళ్ళీ మూడోసారి శోధించాడు, అప్పుడు కూడా వ్రాయబడినది అన్నారు. అంటే బేసిడ్ ఏం చేస్తున్నా తెలుసా, సాతాను రెండోసారి మూడోసారి అని వ్రాయబడి ఉంది కదా, దేవదూతలు దేవుడు ఆజ్ఞాపిస్తాడు, వాళ్ళని చేతి ఎత్తిపెట్టుకుంటారు, బైబిల్ ఉంది కదా అని ఒక విషయం గురించి సాతాను మాట్లాడినప్పుడు యేసుక్రీస్తు వెంటనే బైబిల్లోనికి వెళ్ళారు. అంటే ఏం చేస్తాను, సాతాను ఒక వాక్యాన్ని చూపించి దీని మీనింగ్ ఇది కదా చెప్తున్నప్పుడు దాని మీనింగ్ అది కాదు, దాని మీనింగ్ యాక్చువల్ ఇదేని బైబిల్లో వేరే వచనం తీసి మ్యాచ్ చేసి పోల్చి నువ్వు చెప్తున్నటువంటి మీనింగ్ కరెక్ట్ కాదు అని వేరే వాక్యాన్ని ఎత్తి చూపించి నువ్వు చెప్పేది తప్పు అన్న విషయాన్ని వేసుకు చూపించారు. వాక్యాన్ని విభజించమంటే అదే. ఒక వ్యక్తి వచ్చి ఒక విషయం చెప్తున్నప్పుడు అది కరెక్ట్ మనకు ఎలా తెలుస్తుంది తెలుసా, దాని కౌంటర్ గా బైబిల్లో ఒక వచనం తీసి దాని రెండు పక్కన పెట్టి నువ్వు పోల్చి దాని మీనింగ్ యాక్చువల్ అది కదని ఇది అని వాక్యం ద్వారా నువ్వు చెప్పగలగాలి. అది కౌంటర్. అది అందుకని చూడండి, కొన్ని ఆచారాల విషయానికి వచ్చేసరికి
బైబిల్ ద్వారా మనం పోల్చే తప్పని ఖచ్చితంగా చెప్తాం. ఊరికి కాదు తప్పండి మనం జనరల్ చెప్పలేం. బైబిల్ మనకు ఆధారం తప్పు లేదని కొన్ని తప్పని మనం చెప్పలేం. అలా యేసుక్రీస్తు బైబిల్ని తీసి సాతానుతో మాట్లాడినప్పుడు సాతానికి ఏది మాట్లాడలేదు. ఇప్పుడు అంటాను, యేసుక్రీస్తు బైబిల్ ఎంతగా నెంబర్ ఒకసారి ఆలోచించండి. ఈ రోజుల్లో క్రిస్టియన్గా మనం బైబిల్ని పెద్ద ఎప్రిషియేట్ చేయం, బోధన పెద్ద ఎప్రిషియేట్ చేయం. మనం బోధ మనకు అంత ఎక్సైట్మెంట్ గా మనకు ఉండదు. మనకు ఆచారాలు సాంప్రదాయాలు ఇవి చాలా ఎక్సైట్మెంట్ ఇస్తాయి. ఆ ఫార్మల్ గా చేసేటువంటి ప్రతి కార్యం కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వాటిలో ఇన్వాల్వ్ అయినంత సంతోషంగా వాక్యం వినేటువంటి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వం. మనం వాక్యం వినడానికి మనం అంత ఇంట్రెస్ట్ చూపించాం, కానీ ఆచారాలను చూస్తే ఆచారాలు మాత్రం చాలా డీప్ ఇన్వాల్వ్ అవుతాం మనం. దాని అర్థం ఏంటంటే ఎప్పుడైనా మీరు గమనించి ఒక బిలీవరు వాక్యం వినడం కంటే వేరే వేరే సాంప్రదాయాల మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంటే అర్థం ఏంటంటే ఆ వ్యక్తి సత్యాన్ని అనుసరించడం అర్థం. ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని పారంపర్యాచారాలు ఎక్కువ డామినేట్ చేస్తున్న అర్థం. స్వయంగా యేసుక్రీస్తు వాక్యం ఇంపార్టెన్స్ యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు. అందుకే అన్నారు, మీరు పారంపర్యాచార నిమిత్తము మీరు వాక్యం నిరర్ధకం చేస్తారు. ఆ వాక్యం ఏముందండి, ఆచారం మన ప్రాముఖ్యం అని చెప్పేసి ఆచారాల గురించి మాట్లాడతాం. కానీ యేసుక్రీస్తు బైబిల్ అంత నెంబర్ ఆలోచించండి. యేసుక్రీస్తు పారంపర్యాచారాలను ద్వేషించారు. యాక్చువల్ చెప్పాలంటే వాక్యాన్ని ఆయన ప్రేమించారు. వాక్యం నుంచి గొప్పగా మాట్లాడుతున్నారు, పారంపర్యాన్ని ద్వేషించారు. ఇప్పుడు అంటాను చూడండి, నిజంగా కనుక మనం యేసుక్రీస్తుని అనుసరిస్తామని చెప్పుకుంటే యేసుక్రీస్తు దేన్ని ద్వేషిస్తున్నారో ఒక బిలీవర్ ఆయన అనుసరించేటువంటి వాడు కూడా దాన్ని ద్వేషించాలి. యేసుక్రీస్తు దేని వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, ఒక బిలీవర్ ఆయన అనుసరించే బిలీవర్ కూడా దాన్ని వ్యతిరేకించాలి. మన 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 రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ఒక దానికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఆయన అనుసరిస్తామని చెప్పుకున్నటువంటి వాళ్ళు దానికి వ్యతిరేకంగా మాట్లాడడం అనుకోండి. ఆయన అనుకూలంగా మాట్లాడదని మనం వ్యతిరేకంగా మాట్లాడి, ఆయన వ్యతిరేకంగా మాట్లాడదని మనం అనుకూలంగా మాట్లాడితే యాక్చువల్గా మనం ఆయన అనుసరించట్లేదని అర్థం. ఒక బిలీవర్ ఏం చేయాలి తెలుసా, యేసుక్రీస్తు దేన్ని ద్వేషించాలో దాన్ని మనం ద్వేషించాలి, యేసుక్రీస్తు దేన్ని ప్రేమించాలో దాన్ని మనం ప్రేమించాలి. ఇప్పుడు యేసుక్రీస్తు చూడండి, అందుకని ఈ ఆచారాల విషయానికి వచ్చేసరికి యేసుక్రీస్తు వాక్యాన్ని ప్రేమించారు, ఆచారాలని ప్రేమించలేదు. అందుకని వాక్యాన్ని పోల్చి చూపిస్తున్నారు ఆయన. ఇప్పుడు అంటాను, మనం బిలీవర్స్ అని చెప్పుకున్నాం, మన జీవితంలో వాక్యానికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఒకసారి ఆలోచించాలి మనం. ఎందుకంటే దేవుడు యేసుక్రీస్తు చాలా సందర్భంలో అంటే వ్రాయబడి ఉంది, మీరు చదవలేదా అంటారు చాలా సందర్భంలో. అంటే జరిగే ప్రతిదానికి ఆయన క్వశ్చన్ చేసే ప్రతి సందర్భాల్లో యేసుక్రీస్తు తిన్నగా బైబిల్లోనికి వెళ్ళారు. ఎందుకంటే ఇదే ఆన్సర్ మనకి జనరల్ గా ఉండే క్వశ్చన్స్ కి సాంప్రదాయాలకి ఆన్సర్ ఎక్కడ దొరుకుతుంది, బైబిల్లోనే ఆన్సర్ దొరుకుతుంది. అందుకని యేసుక్రీస్తు ప్రతి చిన్నదానికి కూడా బైబిల్లోనికి వెళ్ళేవారు. అందుకన్నా చూడండి, అదే మనం కూడా నేర్చుకోవాలి. మనం కూడా దీనిని ఫేస్ చేయాలి. ఏది కరెక్ట్ ఏ తప్పు తెలుసుకుంటే తిన్నగా బైబిల్లోనికి వెళ్ళాలి. అందుకని బైబిల్లో ఎక్కడుంది అనే క్వశ్చన్ మనం ప్రతిసారి చేసే వాళ్ళం ఉండాలి. మనం బైబిల్ ఎక్కడ క్వశ్చన్ చేయకుండా జస్ట్ వినడానికో చూడడానికో బాగుందనుకోండి, జస్ట్ దాన్ని అలా పాటిస్తాం అనుకోండి, అది వెళ్ళే కొద్ది ఏం జరుగుతుందంటే మనం తెలియకుండానే సాంప్రదాయాల్లోనికి వెళ్ళిపోతాం, సత్యవాక్యంలో మనం వేరైపోతాం. ఇప్పుడు చూడండి అర్థం ఇక్కడ చెప్తున్నా చూడండి, పౌలు ఒక టైం వచ్చినంటే చాలా మంది అంటే జనులు దురదృష్టములు గలవారే హితబోధను అంటే ఆరోగ్యకరమైన బోధను వాళ్ళు యాక్సెప్ట్ చేయరంట. వాళ్ళకి ఏ దినాలనిపిస్తే అది చెప్పేటువంటి బోధకుని తమ కొరకు వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారంట. అందుకని ఖచ్చితంగా చూడండి, ఎప్పుడైనా సరే సంఘ విశ్వాసాలు కాపరిని ఏర్పాటు చేసుకోవడం కరెక్ట్ కానీ కదా బైబిల్ ప్రకారం. చాలా డినామినేషన్ ఏంటంటే ఎవరు వాళ్ళు నడిపించిన దాన్ని చాలా డినామినేషన్స్ లో పాస్టర్ని సెలెక్ట్ చేసుకుంటారు. అది బైబిల్కు వ్యతిరేకమైన కార్యం అది. ఎందుకంటే ఒక బిలీవరు పాస్టర్ని అపాయింట్ చేసుకోవడం బైబిల్ ప్రకారం కాదు. ఎందుకంటే వారు దురదృష్టములు గలవారు ఉంటే అలా ఎవరు బోధిస్తారు వాళ్ళని ఏర్పాటు చేసుకుంటారు. ఒక టైం వచ్చి హితబోధన ఎవరు లక్ష్య పెట్టారంట, మంచి బోధన ఎవరు లక్ష్య పెట్టరు. ఇప్పుడు చూడండి, మంచి బోధన లక్ష్య పెట్టడం ప్రాబ్లం ఏంటంటే అంటే సత్యవాక్యము సరిగ్గా విభజించడం అంటే సత్యము. నువ్వు సరైన హితబోధ అంటే సత్యం. నువ్వు హితబోధ నువ్వు కాదంటే అర్థం ఏంటంటే మిగిలిందల్లా అబద్ధమే ఉంటారు కాదంటారా. ఒక వ్యక్తి సత్యబోధను అంగీకరించట్లేదంటే సత్యబోధ అక్కర్లేదు అంటే అర్థం ఏంటంటే అతను మిగిలిందల్లా ఇంకా అబద్ధమే. అబద్ధాలు జనకుడు ఎవరు? సాతానుడు. అంటే యాక్చువల్గా నువ్వు సత్యవాక్యాన్ని కాదన్నావంటే నువ్వు అబద్ధాన్ని యాక్సెప్ట్ చేస్తున్నావు. అబద్ధాన్ని యాక్సెప్ట్ చేస్తానంటే అబద్ధము జనకుడు ఎవరంటే సాతానుడు. అది ఇప్పుడు ప్రాబ్లం. అందుకని మనం వాక్యాన్ని కాదన్న అర్థం ఏంటంటే దేవుణ్ణే కాదని. ఎందుకంటే ఆదెందు వాక్యం ఉండను, వాక్యం దేవుని దగ్గర ఉండే, వాక్యమే దేవుడే అండి. దేవుణ్ణి వేరుగా వాక్యాన్ని వేరుగా మనం చూడలేము. అందుకని వాక్యము మనిషి యొక్క జీవితంలో విశ్వాస జీవితం అంత ఇంపార్టెంట్ అన్నాం మనం. కాబట్టి వాక్యాన్ని మనం కాదన్నట్టు అర్థం ఏంటంటే నువ్వు యాక్చువల్ గా సత్యాన్ని కాదన్నావు. నువ్వు సత్యాన్ని కాదన్నావు అంటే నీకు మిగిలిందల్లా అబద్ధమే. అబద్ధాన్ని సత్యవాక్యముగా మంచి బోధగా నమ్మి దాన్ని యాక్సెప్ట్ చేసేటువంటి క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. చూద్దాం చూడండి ఒక వాక్య భాగాన్ని.
మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం చదువుకున్నాం. సో యేసుక్రీస్తు ఇక్కడ నిశ్చయముగా మీతో చెప్తాను. ఏం చెప్తాను నిశ్చయముగా అంటే అంటున్నారు అక్కడ, సో ధర్మశాస్త్రమైనను ప్రవక్తల వచనమైనను కొట్టివేయుటకు వచ్చితనని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. యేసుక్రీస్తు కొన్ని చేసినటువంటి విధానం చూసినప్పుడు వాళ్ళకి ఏమనిపించింది అంటే యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని పాటించడం అట్లుగా ఉండేది. అందుకనే యేసుక్రీస్తు దాని గురించి మాట్లాడుతూ ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడం నేను రాలేదు, నేను దాన్ని నెరవేర్చడానికే వచ్చాను. అంటే యాక్చువల్ అర్థం ఏంటంటే ధర్మశాస్త్రం మేము ఫాలో అవుతాను, మేము నెరవేరుస్తామని చెప్పుకునేటువంటి యూదుల కంటే శాస్త్రుల కంటే ఇంకా లోతుగా పర్ఫెక్ట్ గా యేసుక్రీస్తే ఆ వాక్యాన్ని నెరవేరుస్తున్నారు. వీళ్ళు అనుకుంటున్నారు. ఎందుకని తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన తల్లిదండ్రులకు ఇవ్వకుండా మేము దేవుని సమర్పించుకున్నాం కాబట్టి మేము దేవునికి ఇస్తాం అని చెప్పుకుంటూ విశ్రాంతి దినాన్ని ఏమి చేయకూడదు, ఏ పని చేయకూడదు. కాబట్టి ఎవరైనా రోగులు చచ్చిపోతున్నాను చచ్చిపోయిన వాళ్ళు కానీ ఆయన బతికించకూడదు. ఎవరికన్నా బలహీనత ఉన్నా ఆ వ్యక్తి స్వస్థపరచకూడదు. విశ్రాంతి దినమున స్వస్థపరిచిన సరే తప్పు అని యేసుక్రీస్తు చాలా సందర్భంలో వీళ్ళు క్వశ్చన్ చేశారు. సో వాళ్ళందరికీ ఎలా ఉందంటే యేసుక్రీస్తు విశ్రాంతి దినంలో వ్యక్తిగా స్వస్థపరిచారు అనుకోండి, అది కూడా ఒక పనిగా వాళ్ళు ఫీల్ అయ్యి యేసుక్రీస్తు క్వశ్చన్ చేస్తున్నాను, విశ్రాంతి దినాన్ని పాటించట్లేదు, నువ్వు విశ్రాంతి దినాన్ని మీరుతున్నావు ఏంటి అంటున్నారు. శిష్యులు ఆకలేసి ఒక రోజున వాళ్ళు అక్కడ గిన్నెలు పెంచుకొని వాళ్ళు తింటుంటే దాన్ని వాళ్ళు క్వశ్చన్ చేశారు, విశ్రాంతి దినాన్ని శిష్యులు ఎందుకు పాటించట్లేదు. అది వాళ్ళకి ఏంటంటే పనిలాగా ఉంది. వాళ్ళకి అది ఇతరులకి వీళ్ళు చేస్తున్న ఒక పనిలాగా ఉంది. వాళ్ళు అనుకున్నారంటే దేవుని యొక్క ఆజ్ఞల్లో మేము పాటించినంత లోతుగా పర్ఫెక్ట్గా ఎవరు కూడా పాటించినంత మేము పర్ఫెక్ట్ పాటిస్తున్నాం అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ యేసు శిష్యులు వాళ్ళకంటే బెటర్ గా పాటిస్తున్నారు. కానీ నామకార్థంగా పైపై ఉండేటువంటి వాళ్ళకి యేసుక్రీస్తు ఆయనకి టీం యొక్క లైఫ్ స్టైల్ చూసినప్పుడు వాళ్ళు అసలు వాటిని పట్టించుకోవటం అన్నట్లుగా ఉంది. వాళ్ళు ధర్మశాస్త్రం ఫాలో అవ్వట్లేదంటే వాళ్ళు అనుకుంటున్నారు. అందుకని యేసు అన్నారు, నేను ధర్మశాస్త్రం కొట్టివాళ్ళు రాలేదు కానీ యాక్చువల్ దాన్ని నెరవేర్చడానికి వచ్చాను అని చెప్తూ ఆ తర్వాత వచ్చి అంటున్నారు. చూడండి చదువుతాను, ఆకాశమును భూమియు గతించిపోయినను గాని ధర్మశాస్త్రం అంతా నెరవేరు వరకు దాని నుండి ఒక పుల్లైనను ఒక సున్నాయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. దేశ ధర్మశాస్త్రం సీరియస్ తీసుకున్నారంటే అన్నారు, అందులో ప్రతి చిన్నది ఒక పుల్లైనను సున్నాయిను ఏది కూడా తప్పిపోదు, అది పోదు. నేను ప్రతిదీ వాక్యమును యేసు అంత సీరియస్ గా తీసుకున్నారు. వాక్యాన్ని ఇందులో ప్రతిదీ నేను నెరవేర్చడానికి వచ్చాను, ఇందులో ఏది కూడా తీసేయబడదు, ప్రతిదీ నేను నెరవేరుస్తాను. అందుకనే ఆయన మరణంలో కూడా చూసినప్పుడు లేఖనము నెరవేరినట్లు అని చూస్తాం. ఈవెన్ శ్రమల్లో కూడా ప్రతి విషయంలో లేఖనము నెరవేరినట్లు యేసుక్రీస్తు శ్రమల్లో కూడా వాక్యాన్ని అంత పర్ఫెక్ట్ గా నెరవేర్చారు. వాక్యం అంత పర్ఫెక్ట్ గా ఆయన లోబడ్డారు దాన్ని ప్రతిదానికి. కానీ లోబట్టలేదని ప్రతిసారి యేసుక్రీస్తు వాళ్ళు క్వశ్చన్ చేశారు. వాక్యంలో లోబడుతున్నాం అనుకున్నటువంటి వాళ్ళు అసలు నిజంగా లోబడుతున్నటువంటి ఆయన్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు పారంపర్యాలను పాటిస్తూ మేము వాక్యాన్ని ఫాలో అవుతాం అనుకుంటున్నారు. అంతగా వాళ్ళు పారంపర్యాలు వాళ్ళు మునిగిపోయారు. ఈరోజు కూడా చూడండి అలాగే చాలా చాలా సాంప్రదాయాలు ఉంటాయి, చాలా సాంప్రదాయాలు ఉంటాయి. అలా చాలా మంది పాటించేటంగా ఉంటారు. వాళ్ళు అనుకుంటామంటే అవన్నీ వాళ్ళు చాలా పర్ఫెక్ట్ గా చేస్తున్నారని ఆ పారంపర్యాచారంలో వాళ్ళు గొప్పగా ఫీల్ అవుతారు వాళ్ళు. కానీ చూడండి నిజంగా వాక్యాన్ని అనుసరించేటువంటి వాళ్ళు దీన్ని కరెక్ట్ గా అర్థం చేసుకుంటారు, దాంట్లో సత్యాన్ని గ్రహిస్తారు కాబట్టి వాళ్ళు స్వతంత్రంగా ఉంటారు. వాళ్ళు పెద్ద బద్దంగా ఫీల్ అవ్వరు, వాళ్ళు భారంగా ఫీల్ అవ్వరు. మాకు విశ్రాంతి వస్తుంది, నేను ఈ చిన్న పని చేసేస్తాను పొరపాటున వాక్యం నాకు అవిధేత చూపిస్తానేమో అని యూదులు భయపడేవాళ్ళు, వాళ్ళని ప్రజలు భయపెట్టేవాళ్ళు. ఇంకా అందుకే పైన చేత చూడండి వాళ్ళు అంటారు, కొంచెం మనం ముందుకెళ్ళి చదివితే మీరు సముద్రాలను దాటి సైతం మీరు ఏం చేస్తారంటే ఒక వ్యక్తిని మీ మతంలో కలుపుకుంటారు. వేరే వ్యక్తి మతంలోకి వచ్చిన తర్వాత మాత్రం అతను మీకంటే రెండంత నరకపాత్రంగా చేస్తారు, రెండంతలు నరకపాత్రంగా చేస్తా ఉంటారు. సాంప్రదాయాలతోని విశ్వాసాలు నడిపించి చివరికి నరకపాత్రంగా చేస్తారన్న సాంప్రదాయం అంతగా డామినేట్ చేస్తుంటాయి. అందుకన్నా చూడండి వాక్యం సత్యాన్ని మనం ప్రేమించాం, సత్యంగా నిజంగా గ్రహిస్తే ఈ సాంప్రదాయాలు మనకు పెద్ద ఇంపార్టెంట్ కానే కాదు. ఇంకా పాటించాల్సి ఉంటే మంచివి అనుకుంటే పాటిస్తాం, కానీ కొన్ని మంచివి కాదు, కొన్ని వాక్యం వ్యతిరేకంగా ఉంటాయి. అందుకే చూడండి మనం లెంటెస్ లాంటి మనం పాటించాం. అందుకనే తరచుగా ఉపవాసం ఉండడం మనం చెప్పం, ఎందుకంటే అది తరచుగా చేసేది, తరచుగా ఉండి దాన్ని లక్ష్యపడేది నామకార్థం ఉండేటువంటి వాళ్ళే, నామకార్థం ఉండే వాళ్ళే అది చేస్తారు. కాకపోతే వాళ్ళు ఏమనుకుంటారు, నామకార్థం ఉండే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది ఎగ్జాంపుల్ లెంటెస్ అనుకోండి, మేము 40 రోజులు ఉంటాం, మేము చాలా భక్తిగా పడుతున్నాం అనుకుంటారు. అది చేయని వాళ్ళు ఏంటంటే అంత భక్తి పరులు కాదన్నట్లు ఉంటుంది. మేము దేనికోసం చాలా కష్టపడుతున్నాం, మేము దేనికోసం ఇన్ని చేస్తున్నాం, మేము ఇంత ఉపవాసం ఉన్నాం, మేము 40 రోజులు ఉపవాసం ఉన్నాం, మేము 2 పూటలు ఉపవాసం ఉన్నాం, రోజు 40 రోజులు అని వాళ్ళు ఆ వాటిని వచ్చేపడతారు. వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటారు. కానీ నిజంగా వాక్యం సత్యాన్ని గ్రహిస్తే అసలు అది ఉండాల్సిన అవసరం కూడా లేదు, అది వాళ్ళకి తెలియదు.
అలా పాటించే వాళ్ళని చూస్తే వాళ్ళు చాలా సింపుల్గా ఉన్నట్లు అనిపిస్తుంది. పాటించినటువంటి వాళ్ళని చూస్తే, పాటించే వాళ్ళు ఏంటంటే వాళ్ళు చాలా గొప్పగా ఫీల్ అవుతారు. అది వాళ్ళు భారంగా ఉంటుంది. ఆచారాలు వాళ్ళకి బరువుగా ఉంటాయి. వాళ్ళు దాన్ని పాటిస్తున్నారు కాబట్టి. కానీ సత్యాన్ని గ్రహించిన వాడు ఏం గ్రహిస్తాడు తెలుసా? ఇదంతటి బైబిల్లో సత్యాన్ని గ్రహించినటువంటి వాడు అది పాటించిన అవసరం లేదు. చేస్తే మంచిదే, చేయకుండా పెద్ద ప్రాబ్లం ఏమి లేదు. ఎందుకంటే యాక్చువల్ దాని ఉద్దేశం అది కాదు, దాని మీనింగ్ యాక్చువల్ అది కాదని గ్రహించాడు. అది వాడు ఆ సాంప్రదాయం వాడు డామినేట్ చేయదు. అది వాడు భద్రంగా ఫీల్ అవడు, దాన్ని భారంగా ఫీల్ అవడు. ఎవరు భారంగా ఫీల్ అవుతారు అంటే సాంప్రదాయాలతో ఎక్కువగా డామినేట్ చేయబడేటువంటి వాళ్ళే దాంతో భద్రంగా ఫీల్ అవుతారు. అందుకని యేసు గారు చెప్తున్నారు, మీరు మీ పారంపర్య సిద్ధాంతము దేవుని యొక్క వాక్యంలో మీరు నిర్ధకంగా చేస్తారు. మీ ముందు యాక్చువల్ గా పరలోకం వెళ్ళే వ్యక్తి ద్వారాలు మీరు మూసేస్తారు. మీరు మీ వల్ల కొంతమంది నరకపాత్రలు మారిపోతారు. అంతగా మీరు మీ పారంపర్యాచారాలను బోధిస్తారు. మీరు యాక్చువల్ వాటిని ఫాలో అవరు, కానీ ఫాలో అవ్వని వాళ్ళకి చెప్పి లేనిపోయిన భారాన్ని మీరు వాళ్ళ మీద పెడతారు. ఆ భారం పెట్టిన క్రమంలోనే నీ శిష్యుల పాస్ ఎందుకు ఉండరు అని యేసుక్రీస్తు వాళ్ళు క్వశ్చన్ చేశారు. యేసుక్రీస్తుకి ఏది కరెక్టో తెలుసు కాబట్టి దానిని మీద వేసుకోలేదు. మేము పాటించిన దాన్ని మీద వేసుకోలేదు. వాళ్ళు మూడు ప్రయత్నం చేస్తారు యేసుక్రీస్తు మీద కూడా. అని యేసుక్రీస్తు దానిని విడుదల పొందుకున్నారు. ఎందుకు చూడండి, అందుకే సత్యవాక్యాన్ని ఎంతగా ప్రేమిస్తామో అంతగా సాంప్రదాయం ద్వేషిస్తాం. కొన్ని మంచి ఉన్నాయి, ఫాలో అవుతాం, నేను కాదనట్లేదు. మంచి వాటిని వ్యతిరేకించట్లేదు నేను. కొన్ని మంచి ఉన్నాయి, వాక్య పరిధిలోకి వచ్చే ప్రతిదీ మంచిదే, దాన్ని ఫాలో అవ్వచ్చు, ప్రాబ్లం లేదు. కానీ కొన్ని వాక్యాన్ని మీరి మన జీవితాలను డామినేట్ చేసే సాంప్రదాయం ఉంటుంది చూసారా, అవి మాత్రం కరెక్ట్గానే కాదు. అలా కొన్ని యేసుక్రీస్తు మీద సైతం వాళ్ళు హృదయ ప్రయత్నం చేశారు. యేసుక్రీస్తు దాన్ని మీద వేసుకోలేదు. ఎందుకంటే ఆయన వాక్యంలో సత్యాన్ని తెలుసు కాబట్టి ఆయన బైబిల్లోకి వెళ్ళి రెఫర్ చేసి లేఖనముల్లో ఉందో లేదో చూసి దాన్ని బట్టి ఆయన చేశారు. కానీ వాళ్ళు చెప్పారు కాబట్టి అని చెప్పేసి అందరూ పాటిస్తానని చెప్పేసి ఆయన ఆ సాంప్రదాయాన్ని మేదేసుకోలేదు. ఆయన ఎందుకంటే ఆయన సత్యం తెలుసు, ఆయన సత్య స్వరూపి, ఆయనకు అన్నీ తెలుసు, ఆయన సర్వసత్యం, ఆయన సత్యమును ఆయన శరీరధారిగా వచ్చారు, ఆయనకు అన్నీ తెలుసు. కాబట్టి వీళ్ళు చెప్తున్నారని చెప్పేసి ఆయన దాన్ని మేదేసుకోలేదు. ఆయన ఇంట్లో ఫీల్ అవ్వలేదు, వీళ్ళు నేను భక్తి పనులు కాదనుకుంటారేమో అని ఫీల్ అయ్యి మనుషుల కోసం ఆయన కొన్ని ఫాలో అవ్వలేదు. సత్యాన్ని గ్రహించినటువంటి వాళ్ళు అలాగే బ్రతుకుతారు. అందుకనే పౌలు కూడా చూడండి వాక్యం మాట చెప్తారు. చూడండి అపోస్తల కార్యాలకు వెళ్దాం ఒకసారి. అపోస్తల కార్యము 20 నేను చదువుతాను. సో పౌలు మాట్లాడుతున్నాడు, విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకు మిమ్మల్ని అప్పగించుతున్నాను. దేవునికి మిమ్మల్ని అప్పగిస్తున్నానంటే మనకు అర్థమవుతుంది. కానీ పౌలు స్పెసిఫిక్ గా మాట్లాడుతున్నాడు, దేవునికిని కృపావాక్యమునకు మిమ్మల్ని అప్పగిస్తున్నా అంటున్నాడు. ఇప్పుడు చూడండి, పౌలు నువ్వు వాక్యం ఎంత మెన్షన్ చేస్తున్నావు, దేవునికి అప్పగిస్తున్న సరిపోద్ది కదా. పౌలు వాక్యమును ఎంత వాస్తవంగా నమ్మాడంటే అన్నాడు, మిమ్మల్ని జస్ట్ దేవుని చేతులు మాత్రం పెట్టలేదు, మిమ్మల్ని వాక్యం చేతులకు నేను మిమ్మల్ని పెడుతున్నాను. ఎందుకంటే ఆ వాక్యమే వాళ్ళ ఆత్మను రక్షించడానికి సమర్థమైనటువంటిది వాక్యం. అందుకని పౌలు అన్నాడు, మిమ్మల్ని దేవుని చేతుల్లోనూ వాక్యం యొక్క చేతుల్లో మిమ్మల్ని పెడుతున్నాను. అంటే సత్యం అనేటువంటిది అంత ఇంపార్టెంట్ పౌలు గ్రహించారు కాబట్టి అబద్ధ బోధకుల గురించి, బోధన గురించి పౌలు అంత భయపడతాడు. అబద్ధ బోధన అంత పెద్ద సీరియస్ ప్రాబ్లం పౌలకి. ఈ రోజులో మనకి పెద్ద ప్రాబ్లం ఫీల్ అవ్వం. ఎందుకంటే మనకు అసలైన బోధ అంటూ, ఆరోగ్యమైన బోధ అంటే మనకి యాక్చువల్ తెలియదు కాబట్టి అబద్ధ బోధన మనకు పెద్ద ప్రమాదంగా ఫీల్ అవ్వం. కానీ పౌలు చాలా భయపడ్డాడు. పౌలు లాంటి భక్తిపరుడు అబద్ధ బోధ గురించి చాలా భయపడ్డాడు, చాలా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే ఎప్పుడైతే అబద్ధ బోధ విశ్వాసాల జీవితాలు ఉంటుందో అది వాళ్ళు ఎక్కువగా డామినేట్ చేస్తుంది, చివరికి తప్పు దారిలోనికి అది నడిపిస్తుంది. అందరికీ పౌలు అన్నాడు, నేను మిమ్మల్ని దేవుని చేతుల్లోనూ అలానే వాక్యం చేతుల్లో మిమ్మల్ని పెడుతున్నాను. ఎందుకంటే ఈ వాక్యమే ప్రతి విధమైన అబద్ధ బోధ నుండి విశ్వాసాన్ని కాపాడుతుంది. కాబట్టి కృపావాక్యం మేము అప్పగిస్తున్నాను అంటున్నాడు. కృపావాక్యాన్ని మేము అప్పగిస్తున్నాను. దేవునికి అప్పగిస్తే మనకు తెలుసు. కానీ పౌలు మరి ఏం గ్రహించాడు, కానీ వాక్యం గొప్పతనాన్ని అంటున్నాడు. కృపావాక్యంలో నేను మిమ్మల్ని అప్పగిస్తున్నాను. అందుకనే సామెతల 20 ఉంటుంది, సత్యము నమ్మివేయక దాన్ని కొని ఉంచుకో. ఎందుకంటే ఒక టైం వచ్చినప్పుడు ఆ సత్యవాక్యమే మనకి విడుదలని, స్వాతంత్రాన్ని ఇస్తుంది. అందుకనే సామెతల గ్రంథంలో ఉందన్నమాట, సత్యము అది దొరికినప్పుడు దాన్ని కొనుక్కో, సత్యమును దాన్ని అమ్మివేయద్దు, దాన్ని కొని భద్రపరుచుకో. ఎందుకంటే ఒక టైం వచ్చినప్పుడు నేను నిజంగా రక్షించేది, నిన్ను కాపాడేది వాక్యం ఒక్కటే. అందుకనే ఆ వాక్యమును సంపాదించుకో, సత్యాన్ని గ్రహించు, స్వతంత్రంగా జీవించని యేసుక్రీస్తు చెప్తున్నారు. అందుకే గమనించండి, మనకు సాంప్రదాయం అంత ఇంపార్టెంట్ కానే కాదు, సాంప్రదాయం మనకి అంత ఇష్యూ కాదు.
ఎప్పుడైనా సరే గమనించండి, ఎవరన్నా సరే ఎప్పుడైనా మీరు చూసినప్పుడు గమనించండి, ఎక్కడైనా సరే వాక్యం కంటే సాంప్రదాయాలు ఎక్కువ పాటిస్తే అదే పరిచయం లాంటి స్థితి అనమాట అది. అలాంటి వాళ్ళకి కొన్ని సందర్భాలలో యేసుక్రీస్తులా స్వతంత్రంగా ఈజీగా స్వతంత్రంగా బ్రతికేటువంటి వాళ్ళు చూసినప్పుడు అంత భక్తి జీవితంలాగా కనబడదు. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు సాంప్రదాయాల్లో మునిగిపోయారు. కొంతమంది ఏంటంటే ఆ సాంప్రదాయాన్ని తప్పించుకొని వాక్యం సత్యాన్ని గ్రహించి వాళ్ళు స్వతంత్రులుగా జీవిస్తున్నారు. కాబట్టి క్రైస్తవ జీవితం అనేది వాళ్ళకి భారంగా ఉండనే ఉండదు. మన భక్తి జీవితం, క్రైస్తవ జీవితం అనేది మనకి యాక్చువల్గా ఫ్రీడమ్ అవ్వాలి, మనకి స్వాతంత్రం అవ్వాలి, విడుదల అవ్వాలి. కానీ అలాగా ఫ్రీగా బ్రతికేటువంటి వాళ్ళని, స్వతంత్రంగా బ్రతికే వాళ్ళని చూసినప్పుడు ఈ ఆచారాలు మునిగిపోయినటువంటి వాళ్ళకి అది భక్తి జీవితంలో కనబడదు. కొన్ని సందర్భాలు అందుకే మనం కూడా అలానే కనబడతాం. మనం లెంటేస్ పాటించం, తరచుగా ఉపవాసాలు ఏమంటే మనం పాటించం. కొంతకాలం ఉంటుంది పెద్ద భక్తి జీవితం లాగా అనిపించదు. కానీ వాక్యం కంటే ఘనమైనది ఏది కూడా ఈ భూమి మీద లేదు. యేసుక్రీస్తు వాక్యం అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. అందుకంటే ఎప్పుడైనా సరే ఒకటే పరిశీలించాలి. ఎప్పుడైనా కొన్ని సందర్భంలో మనం వాక్యం విన్నప్పుడు అబద్ధ బోధ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, బైబిల్లో ఎక్కడుంది, లేఖనముల్లో ఎక్కడుంది అదే చూడాలి మనం. అని వ్రాయబడి ఉందా లేదా. సాతాను వచ్చినప్పుడు యేసు అదే చెప్పారు. ఈ రోజుల్లో అందుకని సాతాను ఎక్కువగా వాక్యం మీద డౌట్ కలిగేస్తారు. ఎందుకంటే ఫస్ట్ బైబిల్ డౌట్ పడకూడదు. యేసు ఎక్కడ కూడా బైబిల్ డౌట్ పడలేదు. ఆయన 2 సంవత్సరాలతో వచ్చింది ద్వితీయోపదేశకాండంలో ఎక్కడో ఉన్నటువంటి వాక్యం గురించి మాట్లాడుతూ మనుషుడికి రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుడు నోట వచ్చి ప్రతి మాట వాళ్ళని జీవిస్తాను. ఎప్పుడో ద్వితీయోపదేశకాండంలో దేవుడు రాయించిన దాని గురించి మాట్లాడారు. అంటే అర్థం ఏంటంటే బైబిల్ ఎప్పుడు ఏది రాసినా సరే అది ఎప్పటికైనా సరే ఒకటే, అది కాలం బట్టి అది మారిపోదు. అందంటాను సత్యబోధన ఎప్పుడు కూడా కాలాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి మారదు. ఇంకో 2 సంవత్సరాలు గడిచినా సరే ఇలాగే బోధించారు. సత్యవాక్యం అయితే అమెరికాలో బోధించినా, ఇండియాలో బోధించినా, ఏ పల్లెటూరులో బోధించినా, పెద్ద సిటీలో బోధించినా ప్రాంతాన్ని బట్టే బోధ మారిందంటే కనుక అది సత్యవాక్యము కాదు. సత్యం ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. ఎందుకంటే భూమి ఆకాశం గతించిపోతే కానీ ఇది ఎప్పుడు నిరంతరము నిలిచేటువంటిది. కాబట్టి ఎప్పుడు ఒకేలా ఉండాలి, ఒకేలా బోధించాలి. అందుకని ఇండియాలో ఒక బోధ, అమెరికాలో లేదా వేరే దేశంలో ఇంకో బోధ పనికిరాదు. ప్రపంచంలో ఏ మూలన్నా సరే ఒకటే బోధ ఉంటేనే సత్యవాక్యం. వాళ్ళని కరెక్ట్గా ప్రాంతం మారినా సరే నీ బోధ మారకపోతే అది సత్యవాక్యం. కాబట్టి అందరూ గ్రహించాలి, సత్యాన్ని మనం ప్రేమించాలి. యేసుక్రీస్తు ఆ వాక్యాన్ని ఎక్కువగా ఘనపరిచారు, వాక్యాన్ని ప్రేమించారు. అందుకని ఆయన కొన్ని సందర్భాల్లో వచ్చి క్వశ్చన్ చేస్తానే మీరు చదవలేదా అంటారు. కొన్ని సందర్భాల్లో మీరు వెళ్ళి సరిగ్గా అర్థం చేసుకుని అంటారు, మీరు తెలుసుకోండి, నేర్చుకోండి అంటారు యేసుక్రీస్తు. ఆయన ఎప్పుడైనా సరే పరిచయాలు వచ్చి క్వశ్చన్ చేస్తాను ఒకటే అని మాట్లాడారు. లేఖనాల్లోకి వెళ్ళిపోయారు ఆయన. అంటే బేసిక్ గా ఆయన దేని బేస్ చేసుకుని బ్రతుకుతున్నారు అంటే బైబిల్ బేస్ చేసుకుని బ్రతుకుతున్నారు. బైబిల్లో ఉందా లేదా అన్నది ఇష్యూ మనకి ఇప్పుడు. అని ఎప్పుడైనా సరే క్వశ్చన్ చేయాలంటే ఒకటే క్వశ్చన్ చేయండి. ఎవరేం చెప్పినా సరే, నేను చెప్పినా ఎవరు చెప్పినా సరే బైబిల్లో ఉందా లేదా, బైబిల్ ఎక్కడుంది, సింపుల్ క్వశ్చన్ అంతే. బైబిల్ ఎక్కడుంది, దానికి ఆన్సర్ దొరికితే మన సత్యాన్ని గ్రహిస్తున్నట్లే. ఎప్పుడైనా సరే నేను చెప్పినప్పుడు వెంటనే మీరు క్వశ్చన్ చేయాల్సిన క్వశ్చన్ అదే. ఎవరైనా వచ్చేది చెప్పినప్పుడు మీరు ఎందుకు అలా చేయటం, మీరు ఎందుకు అలా చేయటం క్వశ్చన్ చేసినప్పుడు ఒకటే మీరు చేయాలి, బైబిల్లో అలా ఎక్కడ ఉంది. వాళ్ళ దగ్గర నిజంగా కనుక అబద్ధ బోధైతే వెంటనే వాళ్ళు నోరు మూసేస్తారు. ఎందుకంటే సాతానుడే నోరు మూసాడు. ఆయన వ్రాయబడి ఉంది అనగానే సాతాను నోరు మూసాడు. ఇంకా ఆ టాపిక్ గురించి మాట్లాడలేదు సాతానుడు. ఇంకా మనం కూడా ఎగ్జాక్ట్ అదే క్వశ్చన్ చేయాలి. ఎవరైనా సరే బోధించినప్పుడు బైబిల్ ఎక్కడుంది, ఆ ఒక్క మాట కనుక అది మనకు అలవాటైతే, ఆ రంగం ప్రతిదాన్ని టెస్ట్ చేయడం మనకు అలవాటైతే కనుక మనం ఖచ్చితంగా వాక్యం సత్యాన్ని గ్రహిస్తాం. అలా ఎప్పుడైతే అలా పరిశీలించేటువంటి లక్షణము గుణం అలవాటు మనం లేదనుకోండి, మనకు తెలియకుండానే సాంప్రదాయాల్లో మునిగిపోతాం. ఆ సాంప్రదాయాలు ఏం చేస్తాయంటే మనంతగా డామినేట్ చేస్తా అంటే మన వాక్యం నుండే వేరైపోతాం. వాక్యాన్ని నిరర్ధకము చేస్తాయంట సాంప్రదాయాలు. సాంప్రదాయాలకు అంత గొప్ప శక్తి ఉంది, గమనించండి. మన దేవుని యొక్క వాక్యం 2 నెలలు కట్టుకోమండి మనం అంటాం, వాక్యం గొప్పదని మాట్లాడతాం. కానీ ఆ వాక్యం ఎప్పుడు గొప్ప తెలుసా, సాంప్రదాయాలకు ఉండాల్సిన ఇంపార్టెన్స్ అంతవరకు ఇచ్చి అంతకంటే ఎక్కువగా డామినేట్ చేయకుండా మనం దాన్ని అణిచిపెడితేనే వాక్యం గొప్పతనం మనకు తెలుస్తుంది. లేదనుకోండి వాక్యం ఎంత గొప్పదైనా సరే కానివ్వండి, కొన్ని ప్లేసెస్ లో, కొన్ని సంఘాల్లో, కొన్ని సందర్భంలో వాక్యము నిష్ఫలం అయిపోతుంది, నిరర్ధకం అయిపోతుంది. ఎందుకంటే వాక్యమునే డామినేట్ చేసేంత బలంగా సాంప్రదాయాలు మనుషుల్ని డామినేట్ చేస్తున్నాయి. యేసు స్వయంగా చెప్తున్నారు, వాక్యం నిరర్ధకం చేస్తే మీ సాంప్రదాయాలు, మీ పారంపర్యాచారములు వాక్యం నిరర్ధకం చేస్తాయి. దేవుని యొక్క వాక్యాన్ని నిరర్ధకం చేస్తాయంట.
అంతగా బలంగా మనుషుల యొక్క జీవితాల్లో కొన్ని సాంప్రదాయాలు నాటుకుపోతున్నాయి. వాక్యాన్ని మీరండి, పెద్దగా వాళ్ళ ప్రాబ్లం ఉండదు. కానీ వాళ్ళ సాంప్రదాయాన్ని మీరండి, అది వాళ్ళు చాలా పెద్ద ఇష్యూ వాళ్ళకి. అది చాలా పెద్ద ఇష్యూ వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు సాంప్రదాయాలు ఎక్కువ పట్టించుకుంటారు. వాళ్ళు కొలిసే ప్రతిదీ కూడా సాంప్రదాయాలతో కొలుస్తున్నారు కానీ వాక్యంతో కాదు. కనీసం వచ్చిన మాత్రము వాళ్ళ సాంప్రదాయాలను పోలుస్తున్నప్పుడు వాక్యంతో పోలుస్తున్నారు. మీరు ఆ సాంప్రదాయం పాటించిన వాక్య నిర్ధకం చేస్తున్నారు మీరు. సో అందుకే నేను దాన్ని పాటించను, దాన్ని కొట్టే సీరియస్ కేసు. ఈ రోజులో కూడా మనం ఎగ్జాక్ట్ అలా ఉండాలంటాను. ఈరోజు మనం కూడా బోల్డ్ సాంప్రదాయాలు ఉన్నాయి. క్రిస్టియానిటీలో బోల్డ్ సాంప్రదాయాలు, అనవసరమైన సాంప్రదాయాలు, పెద్దగా పనికిరాని సాంప్రదాయాలు, వాటి వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. ఆ సాంప్రదాయాలు బోల్డ్ మంది పాటిస్తారు. మనం పరిశీలించుకోవాలి. అందరూ చేస్తున్నారు కదండి, మనం కూడా చేద్దామండి అని చేయకూడదు. జస్ట్ ఒకసారి ఆలోచించండి, కొన్ని వేల మంది యూదులు అన్ని పాటిస్తున్నారు. యేసుక్రీస్తుతో పాటు చూసుకుంటే 13 మంది మాత్రము అందరి వ్యతిరేకంగా, అందరిలాగా కాకుండా భిన్నంగా వాళ్ళు ఉన్నారు. 13 మంది. అంటే విశాఖపట్నం సిటీ అనుకున్న యేసుక్రీస్తు ఉంది, 13 మంది మాత్రమే తేడాగా ఉన్నారు. మిగిలినందరూ ఒకేలా కనబడుతున్నారు. ఈ 13 మంది మాత్రం డిఫరెంట్గా ఉన్నారు. అలా డిఫరెంట్గా ఉండాలంటే వాళ్ళకి సత్యం మీద ఎంత నమ్మకం ఉంటే అందరిలాగా కాకుండా భిన్నంగా ఉంటారు. ఒకసారి ఆలోచించండి. మెజార్టీ శాతము ఎలా ఉన్నారో అందరూ అలా ఉండడానికి ఇష్టపడతారు. మాక్సిమం ఐడెంటిటీ ప్రాబ్లం కదా మనకి. అందరిలాగే మనం ఉండాలి, లేదంటే మనం తేడా అనుకుంటారు. అదో ప్రాబ్లం మనకి. అందరిలాగా ఉండాలి, అందరిలాగా బట్టలు వేసుకోవాలి, అందరిలాగా భాష మాట్లాడాలి, అందరిలాగా మన లాంగ్వేజ్ అలా ఉండాలి, అందరి స్టైల్లో మనం మెయింటైన్ చేయాలి. డిఫరెంట్ ఉండడానికి కుదరదు అనుకుంటాం. అందుకని చూడండి, మనం చేసే ప్రతిదీ, మన మాట తీరు, మన ప్రార్థన, మన బిహేవియర్ అంతా కూడా వాక్యం డామినేట్ చేయాలి కానీ సాంప్రదాయాలు కాదు. అందుకని చూడండి, కొన్ని సందర్భంలో మనం చేసేది కొన్ని సంఘాలకి భిన్నంగా ఉంటుంది. వాక్యం బోధించే విధానం కానీ అన్ని డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే నేను వాళ్ళ సాంప్రదాయాలు చూసి కాపుతానికి ఇష్టపడలేదు. నేను బోధించాలన్నప్పుడు అందరూ అలా బోధిస్తున్నారు, ఆ స్టైల్ చూసి ఆ స్టైల్ ఫాలో అవ్వలేదు. బైబిల్లోకి వెళ్ళిపోయాం, బైబిల్ ఎట్టుగా బోధించడం మొదలు పెట్టుకున్నాం. అన్నీ కొన్ని ఇతరులు చేసినట్టుగా నేను బోధించకపోవచ్చు, ఇతరుల స్టైల్లో నాది ఉండకపోవచ్చు. కానీ అందరిలా కాకుండా డిఫరెంట్ ఉండాలంటే దానికి దీని మీద బోల్డ్ నమ్మకం ఉంటేనే, కాన్ఫిడెన్స్ ఉంటేనే అలా ఉండగలుగుతాం. యేసుక్రీస్తు 12 శిష్యులు సత్యానంతగా నమ్మారు. వాళ్ళు కరెక్ట్ వాళ్ళు నమ్మారు కాబట్టి అందరూ ఒకేలా ఉన్నారు. సరే, వీళ్ళు మాత్రం వాళ్ళలాగా మారడానికి ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే వాళ్ళు నమ్మినటువంటి సత్యం మీద వాళ్ళకి అంత కాన్ఫిడెన్స్ ఉంది. అందుకని అందులో అలా ఉన్నారు. పరిసయ్యులు, శాస్త్రులు ఎంత ప్రెజర్ పెట్టినా సరే వాళ్ళు వాళ్ళలాగా మారలేదు. వాళ్ళు అలా మెయింటైన్ చేసుకుంటూ సత్యాన్ని గ్రహించారు కాబట్టి వాళ్ళు స్వతంత్రంగానే బ్రతికారు. దాన్ని వీళ్ళు డామినేట్ చేయకుండా జాగ్రత్త పడ్డారు. అది వీళ్ళు అంటించుకోలేదు. మీద రుద్దే ప్రయత్నం చేశారు చాలా మంది, కానీ వీళ్ళు రుద్దించుకోలేదు. ఎప్పటికప్పుడు దాన్ని వదిలించుకొని సత్యాన్ని వాళ్ళు గ్రహించారు, ఆ సత్యంలోనే వాళ్ళు నడిచారు. అందుకన్నా చూడండి, మనం కూడా ఆ సాంప్రదాయ విషయానికి వచ్చేసరికి చాలా జాగ్రత్తగా ఆలోచించుకోండి. మా చర్చలు ఇలా చేస్తారు, మీ చర్చలు చేయలేంటి అని అడిగినప్పుడు మీరు వెంటనే గుర్తుపెట్టుకోవాలి, బైబిల్ ఎక్కడ ఉందని పరిశీలించండి. బహుశా మీరు వాళ్ళని క్వశ్చన్ చేయొద్దు, అట్లీస్ట్ వాళ్ళు చెప్పింది ఇక్కడ మనం వింటున్న దానికి పోల్చి చూసుకోండి, ఏది కరెక్టో మీకు తెలుస్తుంది. చాలా సందర్భం ఏంటంటే మనుషులు చెప్పేదంతా కూడా బైబిల్లో ఉండదు, అది చేస్తారు. ఎందుకు చేస్తాను అడగండి, అందుకే వాళ్ళ ఆన్సర్ చేయాలండి అంటారు. అందుకే ఎందుకు చేస్తున్నా వాళ్ళకి కూడా తెలియదు. కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, ఎందుకంటే మనుషుల ద్వారా వచ్చినవి కానీ బైబిల్ ద్వారా వచ్చినటువంటివి కాదు, వాటి బైబిల్ ఆధారం ఉండదు. అన్ని అంటాను, సత్యాన్ని ప్రేమిస్తే సత్యాన్ని అంతగా హత్తుకుంటాం, సత్యాన్ని ప్రేమించకపోతే సాంప్రదాయం హత్తుకుంటాం. యేసుక్రీస్తు సత్యాన్ని హత్తుకుంటున్నారు కాబట్టి సాంప్రదాయాన్ని ఆయన పక్కన పెట్టేశారు, చాలా ఫాలో అయ్యారు. అందుకని చెప్తున్నాను, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టడానికి రాలేదు, నెరవేర్చడానికి వచ్చాను. ప్రతి సంతి నేను నెరవేరుస్తాను, మీకంటే ఇంకెక్కువ నేను నెరవేరుస్తాను. కానీ మీకది అలా కొట్టేస్తున్నట్టు కనబడుతుంది, నేను కొట్టడం రాలేదు, నెరవేర్చడానికి వచ్చాను. అది మీకంటే బెటర్గా నేను దాన్ని నెరవేరుస్తాను అని చెప్పి ఆ సాంప్రదాయాలు పాటించే వల్ల శిష్యులు భర్తలేరు. అందుకనే ఆ తర్వాత శిష్యుల అపోస్తలు కూడా యూదుల్లాగా వాళ్ళు బోధించలేదు, వీళ్ళ బోధ ప్రత్యేకంగా వాళ్ళు, ఎందుకంటే యేసుక్రీస్తు వాళ్ళు నేర్చుకున్నారు, దాన్నే వాళ్ళు ఫాలో అయ్యారు. ఎందుకంటే చూడండి, ఈ సాంప్రదాయాలు చాలా ఉన్నాయి, కొన్ని మంచి ఉన్నాయి, కొన్ని చెడ్డగా ఉన్నాయి. కానీ మీరు గమనించండి, కొన్ని సాంప్రదాయాలు మన సత్యాన్ని, సత్యవాక్యాన్ని అంచివేసేవి ఉంటాయి. అవి లేకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే సాంప్రదాయాలు మన పరలోచన తీసుకెళ్తావు, వాక్యం మన పరలోచము తీసుకెళ్తాం. సాంప్రదాయాలు ఎప్పుడు నిలకడగా ఉండవు, అవి శాశ్వతం ఉండవు. సత్యవాక్యమే భూమి ఆకాశం గతించిపోయినా సరే వాక్యమే చివరికి నిలుస్తుంది. అందుకే అంటాను, వాక్యాన్ని బేస్ చేసి జీవితాన్ని కట్టుకోవాలి కానీ సాంప్రదాయాన్ని, ఆచారాన్ని బేస్ చేసి కాదు. అందుకని వాక్యాన్ని ప్రేమించండి, సత్యము నమ్మివేయక దాన్ని కొనుంచుకోండి. వాక్యాన్ని ప్రేమించండి, ఎందుకంటే వాక్యమే దేవుడు. నువ్వు వాక్యాన్ని ప్రేమిస్తే నువ్వు దేవుణ్ణే ప్రేమిస్తున్నట్టు. నువ్వు వాక్యం అంత ఇంపార్టెంట్ కాదనుకుంటే నువ్వు దేవుణ్ణే ఇంపార్టెన్స్ కాదంటున్నావు. ఆ శరీరదర్శనుడు యేసుక్రీస్తే పారంపర్య వ్యతిరేకంగా మాట్లాడారు. ఇప్పుడు మనం కూడా ఆ పారంపర్యాచారం వెనక వెళ్లకుండా యేసుక్రీస్తు నిజంగా ప్రేమిస్తే ఆయన ఇచ్చినటువంటి వాక్యాన్ని ప్రేమిస్తాం.
వాక్యం సత్యాన్ని గ్రహిస్తాం. సత్యాన్ని గ్రహిస్తే పారంపర్యాచారంలోకి వెళ్ళాం, స్వతంత్రంగా జీవిస్తాం, సత్యాన్ని ఆధారం చేసుకుంటాం, వాక్యం బేసిన జీవితాన్ని పెట్టుకుంటాం. ప్రార్థన చేసుకుంటాం.